దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం దేవుడు మనతో ఏం మాట్లాడుతానంటే, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. రోమిలు రాసిన పత్రిక 10:11 ఈ మాట, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. దేవుని యందు విశ్వాసం ఎవరు కూడా సిగ్గుపడరు. ఆయన పైవారంగా కింద వారంగా చేయని అంటాడు. అనేక దీవెనలతో అనేక ఆస్తులను మనం నింపి ఒక ఉన్నతమైన స్థితి తీసుకురాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. విశ్వాసం కావాలి. విశ్వాసం ఉండి ఎవరిని విడిచిపెట్టడు. విశ్వాసం ఉంచి ఎంత మాత్రం తోసివేసేవాడు సిగ్గుపరచించుడు కాదు. కాబట్టి ఏదైనా దేవుని విశ్వాసం ఎవరు కూడా సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టి, సమస్తము చేయవాడు కాబట్టి, సమస్తము సృష్టికర్త కాబట్టి ఆయన యందు విశ్వాసించు. దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన గాక. నీ కార్యములన్నీ సఫలపరి, నీ కార్యం నెరవేర్చి నువ్వు వెళ్ళే ప్రతిఫల జయాన్ని విజయాన్ని దయచేసి నేను గొప్పవారంగా చేసే కృప దేవుడు దయచేస్తాడు. కాబట్టి విశ్వాసించుదాం. మన ఎప్పుడు కూడా సిగ్గుపరచండు. మన నిరీక్షణ అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన సిగ్గుపరి తన కుమారుని ఇస్తాను వాగ్దానం చేశాడు. కుమారుని దయచేశాడు నిశ్చయంగా. అలాగే నీ జీవితంలో ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో, నీదైతే ఎటుగా నిరీక్షణ కలుగును దానికి ప్రతిఫలం నిత్యము నువ్వు పొందుకునే కృప దేవాదేవుడు నీకు దయచేయను గాక. నిరీక్షణ కలిగుండు. దేవుని విశ్వాసం కలిగుండు. దేవుడిని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు మీరు కొరకు. మీరు కూడా నాతో ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడ కృపగల తండ్రి, కనికరం గల తండ్రి, నీకు వందనాలు. ఉన్నవాడని వాడవని దేవా నీకు పరిశుద్ధాత్మ యేసు, నీకు పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్ర. ఇగోనైనా ఇద్దరు మంది మేము చేసే చేతి పనులు దీవించి మీ వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని విజయాన్ని దాచే ఎక్కడ ఎటువంటి కీడు జరగకుండా వెళ్ళే ప్రతిఫలంలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఇంకోనైనా ఇది మన నెలలా జీతాలు చిక్కురు. మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సార్ మా కష్టార్జితాన్ని దీవించు. ఎక్కడ చూసినా ఇరుకులు, ఇబ్బందులు, యుద్ధాలు, కరువులు, పేదరికాలు, భూకంపాలు, అనేక సమస్యలు అన్నిటిని తప్పించండి. ఏదైనా బయటికి వెళ్ళి క్షేమంగా గృహము చేరుకుని కంచివేని కాపుదలు తెచ్చండి. ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటూ దీవించండి, ఆశ్రయించండి. ఏదైనా నూతనంగా పనులు ప్రారంభించిన ప్రతి పెట్టిన మీరు దీవించి ఆశ్రయించి కృప చూపించమని, ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగుంచి కృప చూపించి దీవించి ఆశ్రయించమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవాదేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.